సార్ అలాగే ప్రభుత్వం ఏదైతే ఈ 9,000 ఎకరాలని అంటే ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయబోతుంది సార్? అంటే కోకాపేటలో లాగా దాన్ని ఆక్షన్ వేయబోతుందా, లేకపోతే పేదలకు ఇళ్ళు కట్టడం కానీ, అంటే దాన్ని ఏ విధంగా నెక్స్ట్ చేయబోతుంది సార్? ఇప్పుడు ల్యాండ్ని రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి నాన్ యూజబుల్ ఇండస్ట్రియల్ ల్యాండ్. ఆల్రెడీ కొంతమంది ఇండస్ట్రీలు చేస్తున్నారు కానీ బాగా సర్వే అవ్వట్లేదు. సో రెండింటి కూడా దే కెన్ కన్వర్షన్ ఆప్షన్ ఇస్తున్నారు. కన్వర్షన్ ఆప్షన్ అంటే ఇండస్ట్రియల్ ల్యాండ్లో చూసుకుంటే ఇన్కమ్స్ ఎక్కువ రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ స్పేస్ అని షోరూమ్, తనిష్క్, టాటా, రిలయన్స్ ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అనేది లేదా షాపింగ్ మాల్ అనేది రీటైల్ స్పేస్. రెంట్ 300 నుండి 400 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్. రెసిడెన్షియల్కి వస్తుంది అంతా, ఇండస్ట్రియల్కి వస్తుంది. బాలానగర్లో 400 రూపాయలు ఇచ్చి అడుగు తీసుకుంటాం లేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఆప్షన్ ఇస్తున్నారు. మీరు ఎవరైనా కన్వర్ట్ చేసుకోవాలంటే కొన్ని వాటిలో కంపల్సరీ ఇండస్ట్రియల్ ఏరియాలు తీసేయమంటున్నారు, కొన్ని తగ్గించుకోమంటున్నారు. మీకున్న పర్పస్ బట్టి దే కెన్ కన్వర్ట్ ది ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇంటూ రెసిడెన్షియల్, రీటైల్, షాపింగ్ మాల్, రిసార్ట్స్ ఇవన్నీ కూడా మార్చుకుంటే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఇన్కమ్ ఓనర్స్కి వస్తుంది, గవర్నమెంట్కి వస్తుంది, ఏజెంట్స్ అందరికీ బెనిఫిట్, విన్ విన్ సిచ్యువేషన్. సో అది రెసిడెన్షియల్ చేస్తారా కమర్షియల్ అంటే బెనిఫిట్ పేదవాళ్ళకి అనేది ఎక్కడ స్పెసిఫై చేయలేదు. బట్ ల్యాండ్ యూసేజ్ ఎక్కువ వచ్చిన వాళ్ళు కొద్దిగా రేట్లు రీజనబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే వెన్ డిమాండ్ ఈజ్ మోర్, supply is less, rate will be more. When demand is less, supply is more. ఎక్కువ సప్లై ఉంటే రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ 1.5 yearలో రేట్లు ఎక్కడ పెరగలేదు, అంటే స్టేబుల్గా అయిపోయింది. ఏదైతే కేసీఆర్ గారు పాత గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ జంప్ ఉందో ఆ జంప్ అనేది సెటిల్ అయిపోయింది. ఇప్పుడు కొద్ది గ్రోత్ స్టార్ట్ అయింది. సో ఈ కన్వర్షన్ వల్ల ఏమవుతుందంటే పర్పస్ మారిపోద్ది. అంటే అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ వచ్చినప్పుడు మరీ విపరీతంగా రేట్లు పెరగవు, నార్మల్గా 5-10% పెరుగుతుంది. అంతకుముందు ఏమైంది, ల్యాండ్ స్కేర్సిటీ వల్ల రేట్లు పెరిగిపోయాయి మీకు. ఇప్పుడు అది కొద్ది తగ్గుతుంది. అట్లా చీప్గా ఏమవు, కొద్దిగా రీజనబుల్ రేట్స్ వస్తాయి. సో పేదవాళ్ళు కొనుక్కోవచ్చు, డబ్బున్న వాళ్ళు కొనుక్కోవచ్చు, సెలబ్రిటీస్ కొనుక్కోవచ్చు, రాజకీయ నాయకులు కొనుక్కోవచ్చు, అందరూ డబ్బులు ఉన్నారు. సో డిమాండ్ ఏమవుతుందంటే మరీ టూ మచ్ స్కై హై రేట్లు ఉండవు, బట్ స్లోగా స్టేబుల్గా జంప్ అవుతాయి. సో రెసిడెన్స్కి వాడుకోవచ్చు, సెమీ కమర్షియల్, సెమీ రెసిడెన్షియల్. లేటెస్ట్ కల్చర్ ఏంటంటే కోకాపేట, నియోపాలిస్. ఇప్పుడు ఒకప్పుడు ఉప్పల్లో ఇల్లు ఉన్నది అనుకోండి, మీది ఇంతవరకు మీ జూబ్లీ హిల్స్ 10 TV వరకు ట్రావెల్ చేస్తున్నారు.